హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్య అని. ఈరోజు నేను పాయసం చేస్తున్నాను. దానికోసమని జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యి పోసి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇగో పాలు కూడా కాసి పెట్టేసుకున్నాను. బెల్లం పాయసం నేను కాసేది. మరొక రావు నెయ్యి పోసుకొని సేమియాలు కూడా వేసుకుంటున్నాను. నూనె పోసి కూడా వేసుకోవచ్చు. నెయ్యి లేనప్పుడు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇవి బాగా వేగాలి. ఈరోజు పాపకాడికి వెళ్తున్నాను, అందువల్ల పాయసం చేసుకుంటున్నాను. పాలు మాత్రానికి బెల్లం పాయసంలో ఈ విధంగా కాసుకొని చల్లార్చుకొని పోసుకోవాలి. ముందుగానే పోసేసామంటే ఇరిగిపోతాయి. అందువల్ల చల్లార్చుకున్న తర్వాత పాయసం బెల్లం అంతా వేసేసి దించుకునేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మాత్రం పోయకూడదు. పాలు ఏగుతూ ఉన్నాయి. పిల్లలేమో తినరు. మన వాళ్ళు పాపం దిగులకి మనం ఏమి ఎత్తుకపోయినా కానీ కొంచెం కొంచెం తినేది మిగతా దాడి పెట్టేస్తున్నారు. ఒక్క రోజుతో ఎన్ని తినగలుగుతారు వాళ్ళు మాత్రానికి పాపం. కానీ ఏదో మనం ప్రేమ కొద్ది మనం చేసుకోబోతాం. చూడండి, ఏగిపోయాయి. నాకు ఈ విధంగా ఏగితే పాయసం చాలా ఇష్టం. కొంతమంది తెల్లగా వేపుకొని చేసుకుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. నేను బాగా ఎర్రగా వేపుకొని మాత్రమే చేస్తాను. ఆ కలర్ ఉంటేనే తాగాలనిపిస్తుంది నాకు పాయసం. మరీ తెల్లగా ఉంటేనే తినబుద్ధి లేదు. చూడండి, సబ్బియం పెట్టేసాను. ఈ సబ్బియం ఉడికేటప్పటికే కొద్దిగా లేట్ అవుతుంది. సబ్బియం ఉడికిపోయాయి. అందులో బెల్లం వేస్తున్నాను. చూడండి, బెల్లం వేసాను, ఉడుకుతూ ఉంది. ఇంట్లో సేమియాలు కూడా వేసేస్తాను. చూడండి, ఈ విధంగా వచ్చింది. అనేక పాలు పోసేసుకునేదని ఆపేస్తున్నాను. చూడండి ఎట్ట వచ్చేసాయో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాలు పోస్తున్నాను నేను. ఈ విధంగా చేసుకుంటే బెల్లం పాయసం చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఇప్పుడు పాలు మీకు ఎంత కావాలో అంతవరకు పోసుకోవచ్చు. బెల్లం పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. నేను బెల్లం పాయసమే ఎక్కువ తాగుతాను చక్కెర పాయసం కన్నా. కానీ నాకు బెల్లం పాయసమే ఇష్టము. జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేపి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇవి వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చినట్టయితే ఇదే విధంగా పాయసం చేసుకోవటం చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.